ఏపీ సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాయిదాడికి కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్లోనే తయారు చేశారని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ దాడిపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో అమరావతి విషయంలో దాడిపై మౌనంగా ఉన్నవారు ఇప్పుడు హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపైన తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి. నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఈ దాడి కుట్ర వెనక ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే స్పందించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది. నిన్న ఒక్కసారి జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యమంత్రి గారి పైన ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ ఏదో కుట్ర పన్నిందని, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇంకా రకరకాలుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేక రకాలుగా మరి పెద్ద ఎత్తున నిన్న అనేక మంది చేయటం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలకి పైగా తన రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు కానీ, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా హింసని ప్రేరేపించలేదు. దీనిపైన తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి. నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఈ దాడి కుట్ర వెనక ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు